నమస్తే సార్. ఈశ్వర్ సార్ వల్ల మంచి పొజిషన్ కి వచ్చిన స్టూడెంట్స్ లో నేను ఒకదాన్ని. ఈ అమ్మాయి పేరు స్మిత. మన ఇంట్లోనే ఉండమని చెప్పాను. గెస్ట్ రూమ్ చూపిస్తారా? ఈశ్వర్ హౌస్ సార్. కంగ్రాచులేషన్స్. నువ్వు ఆ ఇంటికి ఎందుకు పంపబడ్డావు ప్రతి క్షణం గుర్తుండాలి. గౌతమి వచ్చి వీపురొద్దు. చేయించు గౌతమి, స్నానం చేయించు. చేయిస్తావా లేదా? నువ్వేంటి ఇక్కడ? పిచ్చిదానా, ఎందుకు వచ్చావు లోపలికి? ఎవరమ్మన్నారు? అది కృష్ణ. నేను గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. వెళ్ళు వెళ్ళు. మళ్ళీ నాకు తలస్నానం చేయించవా? బ్యాడ్ బాయ్. వేపి రుద్దమని బాత్రూమ్ లోకి లాగి సబ్బునురుగా కళ్ళల్లోకి వేశాడు. బ్యాడ్ బాయ్. ఏమైనదే? ఆ బ్యాడ్ బాయ్ నాతో వీపు రుద్దించుకొని నా కళ్ళల్లో నురుగ కొట్టాడు. నా కళ్ళల్లో నురుగ కొట్టాడు. అయితే మన ప్లాన్ సక్సెస్ అన్నమాట. ఎంతకీ గౌతమి చూసిందా? అది చూడాలనే కదా ఇదంతా చూసి షాక్ అయింది. ఇంక కృష్ణకి పెళ్ళాం పోరు మొదలవుతుందన్నమాట. నాకు డౌటే. అదేందే? కృష్ణ మీద దానికి అనుమానం రేపడానికే కదా ఈ ప్లాను. మన ప్లాన్ బానే ఉంది, బాగా సక్సెస్ అయింది కూడా. కానీ ఇంత చిన్న విషయానికే అది కృష్ణని అనుమానిస్తుందనుకుంటున్నావా? ఆ అనుమానం నీకు అక్కర్లేదే. ఎందుకో చెప్పనా? ఎంత పెద్ద మహా అరణ్యమైనా చిన్న నిప్పురవ్వతో తగలబెట్టొచ్చు. కృష్ణ అడివైతే గౌతమికి మనం కలిగించే అనుమానం నిప్పురవ్వ. అడవిలో నిప్పు పడితే ఆ మంటల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఒక్కసారి ఆడదానికి అనుమానం అంటూ మొదలైతే కూడా ఆపలేము. ఇది నిజం. కానీ కృష్ణ అంటే దానికి దేవుడితో సమానం. అంత ఈజీగా తప్పు పట్టదు.
అసలు దానికి అనుమానమే రాదేమో. పిచ్చిదానా, ఎందుకు రాదే? ఆడది, అసూయ, అనుమానం ఇవన్నీ తోబుట్టువులే, కలిసి పుడతాయి. ఈ ఒక్క సంఘటనతో దానికి అనుమానం రాకపోవచ్చేమో కానీ ఇలాంటివే వరుసగా జరిగితే తప్పకుండా వస్తుంది. కృష్ణని తప్పు పడుతుంది. ఆ తర్వాత కృష్ణ జీవితంలోంచి తప్పుకుంటుంది. నీతో అక్రమ సంబంధం అంటగట్టలేక తనే దగ్గరుండి మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తుంది. ఇదంతా నిజంగా జరుగుతుందా పిన్ని? అరే, ఇంతకు ముందు ఎన్నోసార్లు జరిగినాదే, ఇక ముందు కూడా జరుగుతాది. కృష్ణపై గౌతమికి అనుమానం, మనపై విజయ్కి అభిమానం, ఈ రెండు ఒకేసారి జరగాలి పిన్ని. మాత చెప్పింది కదా, అవకాశం దొరికిన ప్రతిసారి మన పథకాలు అమలు చేద్దాం. అవకాశం దొరకటం కాదే, అవకాశాన్ని సృష్టిద్దాం. పంట మనదైనా పక్క వాళ్ళదైనా దాన్ని కోసుకోవాలంటే కొడవలి మనదే కావాలి. ఆ కొడవల్ని పదునుగా నూరుకోవాలి. అదును చూసి కోత మొదలు పెట్టాలి. కోసేద్దాం పిన్ని. ముందు గౌతమి పీక కోసేద్దాం. నా ప్రథమ శత్రువది, దాన్ని కోసేద్దాం ముందు. గౌతమి బ్యాడ్ బాయ్. వేపి రుద్దుమని బాత్రూంలోకి లాగి తను చూస్తుంటుందా? గౌతమి, గౌతమి, ఇక మీదట నువ్వు గదిలోంచి బయటికెళ్లే ముందు డోర్ వేసి వెళ్ళు. గాలి వస్తుందని డోర్ తీసి పెడితే దుమ్ము ధూళి కూడా వస్తోంది. నేను మిమ్మల్ని అనుమానించాలని మీరనుకుంటున్నారా? ఏం జరిగిందో నీకు చెప్పడం నా బాధ్యత గౌతమి. నువ్వనుకొని ఈషికతో కళ్ళు తెరిచి చూశాక నేనెంత తప్పు చేశానో తెలిసింది. నాకు చాలా గిల్టీగా ఉంది. నీ వంక సూటిగా చూడలేకపోతున్నాను.
ఇటు చూడండి. నా కళ్ళ వంక. మీ కళ్ళల్లో నాకే తప్పు కనిపించట్లేదు. నా కళ్ళల్లో మీకేమైనా తప్పు కనిపిస్తోందా? మీ గురించి నాకు తెలుసండి. నాకు మాత్రమే తెలుసు. నాకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు, ఆఖరికి మీకు కూడా. మిమ్మల్ని కృష్ణ అని పిలిచినా మీరు మాత్రం రాముడే. ఆ శ్రీరాముడు సీతను ఎంతగా ప్రేమించాడో, సీత కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో, మీరు కూడా ఈ గౌతమిని అంతగా ప్రేమించారు. ఈ గౌతమి కోసం యుద్ధం చేశారు. ఆ రాముడు సీతను అనుమానించాడేమో కానీ మీరెప్పుడూ నన్ను అనుమానించలేదు. సీత కూడా రాముణ్ణి అనుమానించలేదు. అలాగే ఈ గౌతమికి కూడా మిమ్మల్ని అనుమానించే అవసరం రాదు. నాపై నీకింత నమ్మకం ఏంటి గౌతమి? నదికెందుకండి, సముద్రంపై అంత నమ్మకం ఉంది. 100 మైళ్ళు ప్రవహించి మరీ సముద్రంలో కలుస్తుంది. ఎందుకంటే ఆ నది సముద్రంలోంచే వచ్చింది కాబట్టి. అందుకే తిరిగి సముద్రాన్నే చేరుకుంటుంది. నేను అంతే, మీ ప్రేమలోంచి పుట్టాను, మీలోనే ఉంటాను. నాపై నాకు నమ్మకం లేకపోతే ఎలా? అయినా అప్పటి వరకు అక్కడే ఉన్నావు, ఎక్కడికి వెళ్ళిపోయావు? వస్తానని చెప్పావు కదా. నెక్స్ట్ టైం అలా చేయంలేండి. డాడీ, హాయ్ రా. ప్రయాణం బాగా జరిగిందా? ఫస్ట్ క్లాస్ డాడీ. ఇంకా తాతయ్య, మామ, పిన్ని అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు డాడీ. ఓ, అందరు అడిగారు కూడా మిమ్మల్ని. ఓ, మీరెందుకు ఫంక్షన్ కి రాలేదని కూడా కోప్పడ్డారు. డాడీకి ఇక్కడ బోల్డ్ అని పనులు నేను చెప్పలేదా? చెప్పాను. నెక్స్ట్ టైం తప్పకుండా వస్తారని కూడా చెప్పాను. గుడ్. ఇంకా పిన్ని ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది? ఏమీ జరగలేదు. జరగలేదా? తాతయ్య నీకు ఫోన్ చేసి చెప్పలేదా? ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది డాడీ. ఎందుకు? ఏమో, పిన్నతన్ని పెళ్లి చేసుకోనని చెప్పింది డాడీ. పెద్ద గొడవైంది. పాపం అమ్మమ్మ అయితే బాగా ఏడ్చింది. తాతయ్య అయితే పిన్నిని ఇంట్లోంచి వెళ్ళిపోమని గట్టిగా అరిచారు. కానీ పిన్ని వెళ్ళలేదు డాడీ. పిన్ని ఎందుకు అలా చేసిందిరా? పిన్నిని అందరూ అదే అడిగారు, కానీ పిన్ని ఎవ్వరికీ ఆన్సర్ చెప్పలేదు. దానితో పిన్ని చెడ్డదని అందరూ తిట్టారు. కానీ
కానీ పిన్ని చాలా మంచిది డాడీ. నన్ను బాగా చూసుకుంది. రోజు తనే నాకు అన్నం తినిపించేది. నైట్ తన పక్కలో పడుకోబెట్టుకుని బోల్డ్ అని జోక్స్ స్టోరీస్ చెప్పేది. ఎవ్వరికి చెప్పని సీక్రెట్ నాకు చెప్పింది. అదేంటో నీకు చెప్పనా? రా డాడీ రా. పిన్ని ఎవరినో లవ్ చేసిందంట. కానీ ఎవరిని లవ్ చేస్తుందో మాత్రం చెప్పలేదు. పిన్నికి మీరంటే కూడా చాలా ఇష్టం డాడీ. మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగిందో, ఎలా ఉన్నారు, డల్ గా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా, టైంకి తింటున్నారా లేదా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది నన్ను. ఇక నేనైతే పిన్నికి తెగ నచ్చేశాను. నేను వస్తుంటే ఎత్తుకుని ముద్దులు పెట్టి ఏడ్చేసింది. నన్ను చూడకుండా ఉండలేదంట. త్వరలో నన్ను మిమ్మల్ని చూడడానికి ఇక్కడికి వస్తుందట. పింకీ అమ్మ రుద్రా? ఎప్పుడొచ్చా? ఇప్పుడే. జుజు రుద్రా బాబు. రుద్రా, నేను వెళ్ళిపోయానని కోపమా? సారీ రుద్ర, నువ్వు వచ్చేటప్పుడు నేను ఊరెళ్ళాను. ఇక నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను. మన ఇద్దరం కలిసి ఆడుకుందాం, సరేనా? డాడీ, తమ్ముడిని నేను చాలా మిస్ అయ్యాను. ఇక నుంచి తమ్ముడు ఎప్పుడు నాతోనే ఉంటాడు. ఓకే. రుద్రా, నీకోసం పిన్ని బోల్డ్ అని చాక్లెట్స్ పంపించింది. ఉండు, ఇస్తాను. ఇదిగో చాక్లెట్స్, ఇవన్నీ నీకే. నీకేం కావాలన్నా నేను కొని పెడతాను. నా దగ్గర చాలా పాకెట్ మనీ ఉంది. ఇదిగో చూడు. డాడీ, గౌతమి పిన్ని, నా ఫ్రెండ్ కృష్ణ ఎక్కడున్నారు? పైనున్నారమ్మా. ప్రయాణం చేసి వచ్చాగా, ఫ్రెష్ అయ్యి వాళ్ళని పలకరిద్దు గాని. అలాగే డాడీ. అరే రే 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 రే, పింక్ వచ్చేసింది. వచ్చేసారు బామ్మ. ఇక అక్క తమ్ముడు ఆటపాటలతో ఇల్లంతా సందడే సందడి. బామ్మ, నేను ఊరికెళ్ళి తిరిగొచ్చాక నా క్యారెట్ కీరాలతో స్వీట్ చేసి పెడతానన్నావు కదా. నా బొంగోరు తల్లి, ఇప్పుడే చేసి పెడతాను నాన్న. పద పింకీ, బామ్మ స్వీట్ చేసే లోపల ఫ్రెష్ అయ్యొద్దు గాని. వెళ్ళమ్మా, ఫ్రెష్. వస్తున్నానమ్మా. వచ్చే వచ్చే. కాస్తే పిల్ల మంచిగా తింటుంది, చక్కగా తింటుంది. ఎప్పుడు ఏంటో బాగా చేస్తాలే. ఇదేంటి కత్తి మాత్రమే ఉంది? క్యారెట్ కీరాలు ఏమయ్యాయి? ఏమయ్యాయి అబ్బా? అయ్యో, అసలు నేను తెచ్చానా లేదా?
ఇక్కడేగా పెట్టాను. వయసు అయిపోయాక ఏమి గుర్తుండి చావట్లేదు. ఎక్కడ పెట్టాను ఏంటో. ఏమిటమ్మా, ఏమైంది? ఎందుకు దయ్యం ఏమిటే? అదిగో అక్కడ. ఎక్కడ దయ్యం? అమ్మా అమ్మా ఆమె దెయ్యం కదమ్మా, మనిషే మనిషే. ఈ ధనలక్ష్మీదేవికి నాకు అస్సలు తేడానే లేదు. అదే అందం, అదే కళ,